హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లోని హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు ఎలా వేసుకోవాలి పర్ఫెక్ట్ వేలో అనేది చూద్దామండి. టిప్ చిన్నదైనప్పటికీ, చిన్న వర్క్ అయినప్పటికీ కూడా దీనివల్ల చాలా ఫినిషింగ్ అన్నది ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు కనుక హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు వేస్తే కనుక ఏ మోడల్ బ్లౌజ్కైనా సరే సేమ్ మెథడ్, ఏ బ్లౌజ్కైనా ఒకటే అనమాట. అంటే మీరు బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టుకున్నా సరే మీకు ఫినిషింగ్ అన్నది ఉంటుంది. సరేనండి, ఫస్ట్ మనం ఏ బ్లౌజ్కైనా సరే హుక్ బెల్ట్, ఐ బెల్ట్ వేసినప్పుడు రెండు పార్ట్స్ సమానంగా ఉన్నాయి లేవా అన్నది ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు, హుక్ అనేది ఫస్ట్ మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు, అన్ని ఏరియాలకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ డౌట్స్ అన్నవి ఉంటాయి. ఏంటంటే అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏంటంటే హుక్ బెల్ట్ అన్నది రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా? కొన్ని ఏరియాలోని లెఫ్ట్ సైడ్ వాడతారండి, కొంతమంది రైట్ సైడ్ వాడతారు. అంటే కొంతమంది రైట్, కొంతమంది లెఫ్ట్ కూడా వాడతారు. ఎలా అయినా సరే ఫినిషింగ్ ఒక్కటే. ఎటు వాడితే అటు హుక్ వేస్తాం, హుక్ బెల్ట్ అన్నది వేస్తాం, అంతే తేడా. సరేనండి, చాలామంది లెఫ్ట్ సైడ్ వాడతారు, చాలామంది కొంతమంది రైట్ సైడ్ కూడా వాడతారు. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్న కస్టమర్ లెఫ్ట్ సైడ్ అలవాటు అనమాట. అంటే ఇటువైపు మనకి హుక్ బెల్ట్. ఇప్పుడు హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు రెడీ చేసుకోవాలి. హుక్ బెల్ట్ అనేటప్పటికి ఐ బెల్ట్ అన్నా సరే హుక్ బెల్ట్కి ఎప్పుడు కూడా లైనింగ్ ఉండాలి. ఐ బెల్ట్కి ఎప్పుడు కూడా అంటే తాడులు ఉండే బెల్ట్కి ఎప్పుడు కూడా ఈ ఒరిజినల్ పీస్ అన్నది ఉండాలి, లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక. సరేనండి, ఇప్పుడు హుక్ బెల్ట్ అన్నది ఇలా ఫోల్డ్ చూసారు కదా, క్లాత్ ఇలా తీసుకుని నేను ఇలా ఫోల్డింగ్ చేసి, ఫోల్డింగ్ మీద ఉండగా మీరు కొలుచుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఈ హుక్ బెల్ట్ సాధారణంగా మనకి బ్యాక్ సైడ్ నెక్ కటింగ్ చేస్తాం కదా, ఆ క్లాత్లోంచే వస్తుంది. ఆ నెక్ కటింగ్ ముక్కలోనే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 1 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా చూసుకోవాలి, అంతే సరిపోద్ది. అంచనాలు ఏమీ అవసరం లేదు. ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మీద ఉండగా 1 ఇంచు వెడల్పు ఉంటే హుక్ బెల్ట్ అన్నది సరిపోద్ది. ఐ బెల్ట్ చూసారు కదా, ఇలాగా ఇది కూడా ఒరిజినల్ పీస్ కటింగ్ చేసినప్పుడు మెడ దగ్గర వచ్చే ముక్క సరిపోద్ది. ఒకవేళ మీరు చిన్న మెడ వాడుతున్నట్టయితే కనుక దీనికి జాయింట్ వేసుకోవచ్చు. లేదు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కటింగ్ చేస్తే చాలా వరకు మనకి క్లాత్ అనేది సైడ్లో మిగులుతుందండి, అందులోంచి కూడా ఫోల్డింగ్ చేసి తీసుకోవచ్చు. ఈ ఫోల్డింగ్ చేసి 2 ఇంచీలు వెడల్పు ఉండాలి. హుక్ బెల్ట్కి ఏమో 1 ఇంచు, ఇది 2 ఇంచీలు. చాలామందికి డౌట్స్ ఏంటంటే ఇది పల్చగా ఉంటుంది కదా, మనం హుక్ పెడుతూ ఉండుంటే ఇది చిరిగిపోద్ది అని. నిజం చెప్పాలంటే లైనింగ్ పీసే ఎక్కువగా అల్పంగా ఉంటుంది. మనం ఒకసారి వాష్ చేసిన తర్వాత అది పల్చగా ఉంటుంది. సిల్క్ క్లాత్ ఎప్పుడు కూడా చెరగదు. మీరు హుక్ బెల్ట్ హుక్ పెట్టుకోవడం రాక ఐలో కాకుండా అంటే తాళ్ళలో కాకుండా క్లాత్కి గుచ్చేస్తే మీరు ఏ క్లాత్కైనా సరే మీకు దుప్పటి క్లాత్ వేసినా సరే చిరుగుతుంది. అది అందరికీ మనకి తెలిసిన విషయమే. మనం పద్ధతిగా వాడుకోకపోతే ఏదన్నా క్లాత్ అనేది చిరుగుతుంది. కానీ రూల్ ఏంటంటే ఒరిజినల్ పీస్ వైపు ఎక్కడా కూడా లైనింగ్ అన్నది కనిపించకూడదు. అలా కనిపించింది అంటే అది ఫినిషింగ్గా వర్క్ వచ్చినట్టు కాదు. ఒకప్పుడు మా చిన్నప్పుడు వాడేవారు ఐ బెల్ట్కి లైనింగ్ అని. ఇప్పటికీ కూడా చాలామంది ఇంక అందులోనే ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వస్తేనే ఈ మోడల్స్ అన్నవి మీరు ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఒకవేళ బాగానే రబ్బర్లుగా చాలా పల్చగా ఉండే డైలీ వేర్ శారీస్ కానీ సిల్క్ క్లాత్లు ఉంటాయి కదా, చాలా పల్చగా ఉంటాయి, అవి నిలబడవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అవి కూడా సరిపోతాయి. ఒకవేళ మనకి డౌట్ వస్తే కనుక ఇప్పుడు ఇది ఎంతైతే మనం పీస్ తీసుకున్నామో సేమ్ అంతే ఇలా లైనింగ్ తీసేసుకోవాలి. సరేనా? లైనింగ్ తీసుకుని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా దలసరైపోయింది కదా, అలా చూసుకోవాలి. ఇప్పుడు మీకు తెలియడం కోసం ఈ క్లాత్కి వేయకపోయినా పర్వాలేదు అనుకోండి, పల్చనే కానీ స్ట్రాంగ్ క్లాత్, కానీ నేను వేసే చూపిస్తాను, మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు హుక్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా మనకు కొలుచుకొని తీసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. అదే రకంగా స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ బెల్ట్ ఉంది చూసారా, అక్కడ ఇలా ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచు వైపు ఈ క్లాత్ని ఇలా పెట్టాలి. హుక్ బెల్ట్ ఎప్పుడు కూడా ఒరిజినల్కి ఇలా పైన పెట్టాలి. ఇలా పైన పెట్టి ఇటువైపు కనీసం 1 ఇంచ్ అయినా సరే ఎక్కువ ఉంచి ఈ మొత్తం క్లాత్ని ఇలా షేప్ బెల్ట్కి ఇలా ఫోల్డింగ్ చేయాలి. మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి మిషన్ దగ్గర ఇలా పట్టుకొని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. పాదం ఖర్చు అంటే ఈ పాదానికి అంచుకి ఇది ఈ అంచు అన్నది ఉండాలన్నమాట. దీన్ని పాదం ఖర్చు అంటాం. ఇప్పుడు ఈ అంచుని ఇలా ఈ ఈ బ్లౌజ్ అంచుకి మన హుక్ బెల్ట్ అంచు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఈ పాదం వరుస ఖర్చుతోని మొత్తం స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి.
ఇటువైపు నెక్ దగ్గర మాత్రం కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి. ఒక అరించ్ అన్నా అట్‌లీస్ట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా! ఇలా స్టిచ్ చేసిన దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే షేప్ బెల్ట్ ఫోల్డింగ్ ఎలా వచ్చిందో అలాగే ఇది కూడా మనకి అంచు అన్నది ఇప్పుడే ఫినిషింగ్ వచ్చేస్తదనమాట. ఇక్కడ ఏమి ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఈ రకంగా. ఇక్కడ ఇలా గోరుతో కొద్దిగా ఇలా అంటే మీకు ఫినిషింగ్ అన్నది కనిపిస్తది. దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పండి. తిప్పి మొత్తం ఈ బెల్ట్‌ని వెనక్కి ఇలా తిప్పేయండి. తిప్పేసి ఇక్కడి నుంచి ఇది ఫోల్డింగ్ కదా! ఇంక ఏ ఫోల్డింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. దీనివల్ల ఏంటంటే ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఒకటి సింగిల్ లేయర్‌లో పెట్టి మళ్ళీ అలాగే ఇక్కడ ఫోల్డ్ చేయాలి కదా! ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా పెట్టాలి. ఆ ఫోల్డింగ్ కరెక్ట్‌గా పెట్టలేకపోతే ఒక దగ్గర వెడల్పుగా, ఒక దగ్గర సన్నంగా వస్తది. లేదా ఫినిషింగ్ చాలా వరకు మిస్టేక్స్ అవుతాయి. ఇలాంటి ప్రాసెస్‌లోనే అసలు మీకు మిస్టేక్స్ అనేవి ఉండవు. పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్‌లోకి వచ్చేస్తది. చూసారు కదా! చక్కగా ఫినిషింగ్ వస్తది. రాంగ్ సైడ్ వైపు కూడా ఒకటే లెవెల్‌లోకి వస్తది. ఈ హుక్ బెల్ట్ కటింగ్ చేయడం అన్నది ఇక్కడ పైన మిగిలింది చాలా ఈజీ. ఈ ఒరిజినల్ పీస్ అంచుంది చూసారా? ఈ అంచుకి ఇలా కట్ చేసి తీసేస్తే అయిపోద్ది. సరేనా? దాని తర్వాత ఐ బెల్ట్. ఇలా ఫినిషింగ్‌గా హుక్ బెల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ఐ బెల్ట్ వేసుకుందాం. ఈ ఐ బెల్ట్ దగ్గరకొచ్చేటప్పటికి మనకి ఎప్పుడూ కూడా కుట్టు అనేది అతుకనేది పై వైపుకి రావాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ మనం లైనింగ్‌ని ఇలా పెట్టి మీరు ఒకవేళ బిగినర్స్ అయ్యుండి ఇది కూడా ఇబ్బంది అనుకుంటే గనక ఇలా లైన్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మామూలుగా స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదండి. ఇలా అందంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపల లైనింగ్ పెట్టి సరిపోద్ది. కానీ బిగినర్స్ అయితే గనక ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇది కూడా జరిగిపోతది అని డౌట్ ఉంటే ఈ అంచును కూడా ఇలా కలిపి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఐ బెల్ట్‌ని రెడీ చేసేసుకోవాలి. మామూలుగా అయితే గనక ఫోల్డింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. ప్రతీది కూడా బిగినర్స్‌కి కూడా ఈజీగా ఉండే మెథడ్‌లోనే నేను మీకు ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను. సరేనా? ఇప్పుడు ఇక్కడ మనకి కుట్టు అనేది ఇలా పై వైపుకి రావాలి. అంటే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. అదే అటువైపు ఐ బెల్ట్ అయితే గనుక కింద నుంచి స్టార్ట్ అవుద్ది. పైన ఎప్పుడు కూడా కనీసం ఒక అరించు చూసారు కదా! ఇలా రౌండ్ ఎళ్ళినప్పుడు ఈ రౌండ్ వరకు కూడా క్లాత్ ఉండేటట్టు చూసుకుంటే ఇలా సరిపోద్దనమాట. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా పాదం ఖర్చు వరకు తీసుకురావాలి. ఇది ఎక్కువ ఉంది కదా! ఇప్పుడు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక అరించ్ ఉంచి కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా పాదం ఖర్చే. ఇది చూడండి. ఎప్పుడైనా హుక్ బెల్ట్ ఇలా పెట్టినప్పుడు ఇలా మనకి వచ్చినట్టు చిన్నది ఇలా వస్తదనమాట. ఎందుకంటే ఈ షేప్ బెల్ట్ డాట్స్ వేయడం వల్ల. ఇలా వస్తే ఇది ఇక్కడ మనం పట్టుకొని ఈ అంచుని ఈ అంచుకి అందివ్వాలి. అలా వదిలేయకూడదు. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని ఇలా మొత్తం షేప్ బెల్ట్‌కి ఇలాగా పై వైపుకి ఇలాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఇది చూసారు కదా! పాదం ఖర్చు వెడల్పు మనం స్టిచ్ చేసాం. ఇది ఫోల్డింగ్‌ని ఇలా మనం ఇలా తీస్తే ఇక్కడ కూడా చక్కగా షేప్ బెల్ట్ లెవెల్‌కి అందంగా ఫోల్డింగ్ అన్నది వచ్చేస్తది. ఇది ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసినది కుట్టు దగ్గర ఇలా గోరుతో కొద్దిగా ఇలా అంటే మీకు ఫినిషింగ్ అన్నది వచ్చేస్తది. ఇప్పుడు చూసారు కదా! ఇది ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ కుట్టు కుట్టాం కదా! ఈ ఫోల్డింగ్‌ని తీసుకొచ్చి ఈ కుట్టు మీదకి పెడితే సరిపోద్దనమాట. ఇలా. ఇప్పుడు ఈ అంచంట ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి ఇలా కుట్టి మళ్ళీ ఈ అంచుకి ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఇలాగ మనకి ఉండడం వల్ల ఇలా కొద్దిగా కిందకు వచ్చినట్టు అనిపిస్తే ఈ ఫోల్డింగ్‌ని కొద్దిగా ఇలాగా పైకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అంచుని ఈ కుట్టు దగ్గరికి ఇలా పెట్టండి. ఇటువైపు స్టిచ్చింగు కరెక్ట్‌గా ఫోల్డింగ్ అంచుకు ఉండేటట్టు చూసుకుంటే చూసారా ఇలా ఫినిషింగ్ అనేది వస్తది. ఇప్పుడు ఈ నెక్ అంచు ఉంది చూసారా? అంచుకి ఇలా కటింగ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమైనా చేస్తే హుక్ బెల్ట్‌లో, ఐ బెల్ట్‌లో ఎగుడు దిగుడు వచ్చేది ఉంటదనమాట. అది ఎక్కువగానే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకే వస్తది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా కింద నుంచి ఇది ఇలా సమానంగా హుక్ బెల్ట్, ఐ బెల్ట్‌లు పెట్టి ఇలా పట్టుకొని ఈ అంచును చూసారా? హుక్ బెల్ట్ అంచును చూసారా? ఈ అంచుకి కటింగ్ చేస్తే సరిపోద్ది. ఏదైనా ఒకటే పద్ధతి.
కొద్దిగా అలవాటు అయ్యే వరకు అంతే. సరేనండి. ఈ రకంగా కటింగ్ చేస్తే ఇప్పుడు హుక్ బెల్ట్, ఐ బెల్ట్ మీకు ఎక్కువ తక్కువలు రావు. అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఎక్కడా కూడా మీకు రైట్ సైడ్ వైపు లైనింగ్ అన్నది కనిపించకూడదు. ఇప్పుడు హుక్ బెల్ట్ని, ఐ బెల్ట్ని హుక్లో ఐలో ఇలా వేసుకుంటే సరిపోద్ది అనమాట. హుక్ లైనింగ్ వైపు అంతా లైనింగ్ ఉండాలి, ఒరిజినల్ వైపు అంతా ఒరిజినల్ పీస్ కనిపిస్తూ ఉండాలి. చూసారు కదా, ఇలా మీరు ఈ కొలతలతో కనుక ఐ బెల్ట్ వేసుకుంటే, ఐ బెల్ట్ వేసిన తర్వాత కరెక్ట్గా 3/4 ఇంచ్ ఉంటుంది. చూడండి, ఎక్కడ అటు ఇటు కూడా తేడా రాకుండా 3/4 ఇంచ్ వెడల్పుని మీకు ఈ ఐ బెల్ట్ అన్నది వస్తుంది అనమాట. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఇది 1 ఇంచ్ పెట్టేసుకుందాము, 1/2 ఇంచే పెడదాం అంటే ఫినిషింగ్ రాదు. ఇక్కడ హుక్లు ఐలు వేసేటప్పుడు కూడా హుక్ అనేది మీకు ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలి. ఐ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కుట్టుకి లోపల కుట్టుకి కొద్దిగా జస్ట్ వదిలేసి ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఐ రావాలి. ఇప్పుడు ఈ హుక్ వచ్చి ఇక్కడికి పెట్టేటప్పటికి ఈ అంచు ఈ కుట్టు దగ్గరికి ఇలా రావాలి బ్లౌజ్ వేసుకున్న తర్వాత. అంతే తప్ప ఇక్కడెక్కడో ఐ పెట్టామంటే ఇలా వస్తుంది. ఇలా ఎక్కడ కూడా ఐ బెల్ట్ బయటికి కనిపించకూడదు. మీరు మొత్తం మీద హుక్ పెట్టేటప్పటికి ఈ హుక్ బెల్ట్ అంచు అన్నది ఐ బెల్ట్ ఈ చివరి కుట్టు దగ్గరికి ఇలా ఉండాలి. అప్పుడే మీకు ఫినిషింగ్ అన్నది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఒకవైపు మెడ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. సరేనండి. ఈ రకంగా హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకోండి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది బ్యాక్ సైడ్ హుక్స్లు అన్నా సరే సేమ్ ఇదే మెథడ్. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.